హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్, గత వీడియోలో మనం స్పిన్నింగ్ రాడ్ల కోసం, బయట కాస్టింగ్ రాడ్ల కోసం మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలోని ఈ సీజన్కి సంబంధించి, ఈ స్నేకెడ్ సీజన్కి సంబంధించి మన దగ్గర స్పిన్నింగ్ మిషన్లు ఏమేమి వచ్చినాయి, ఏ సిరీస్లు వచ్చినాయి, బయట కాస్టింగ్ మిషన్లు ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన స్టాకు ప్రస్తుతానికి చూపిస్తాను. మన దగ్గర ఉన్న గతంలో స్టాకు మన క్యాటలాగ్లో ఉంది, ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు మనం చూసుకునే స్టాక్ ఏంటంటే లొకానా స్పిన్ 40, 50, 60, అలాగే రేనో 40, 50, 60. నెక్స్ట్ వచ్చి లొకానాలోనే ఫాక్స్ 60, తర్వాత లొకానా స్టోన్ ఐలాండ్, తర్వాత డైవా, నెక్స్ట్ వచ్చి లొకానా ప్రెడేటర్, తర్వాత లొకానా కొముడో, తర్వాత ఐ స్పిన్నింగ్ మిషన్లు, నెక్స్ట్ వచ్చి లొకానా ప్రెడేటర్, తర్వాత లొకానా టకుగానా. ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకునే మొత్తం మిషన్లు అనమాట. మొత్తం ఈ మిషన్లు అన్నింటి కోసం చాలా చక్కగా వివరించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికిద్దని ఆశిస్తున్నాను నేను. మనకి ఈ స్నేక్ హెడ్ సీజన్కి మనకు కావాల్సిన బయట కాస్టింగ్ రాడ్లు, మిషన్లు, అలాగే లైన్లు, ఫ్రాక్స్, స్పూన్స్, స్పిన్నర్స్, లూరీసు, తర్వాత సాఫ్ట్ లూరీసు, హార్డ్ లూరీసు, స్నాప్స్, ఏవేమి ఉన్నాయి మన షాప్లోని సీజన్కి సంబంధించిన మొత్తం యాక్సిరీస్ అన్ని మన దగ్గర ఉన్నాయా లేదా అనేది లాస్ట్ను ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చి లొకానా స్పిన్ ఆల్రెడీ మనం షాపులో చాలాసార్లు వచ్చిందండి. మిషను చాలా నెంబర్ 1 మిషను. మనకి ఇప్పుడు మన షాపులోకి వచ్చిన ఏవి కూడాను రిమార్క్ లేని మిషన్లు అనమాట. రిమార్క్ లేని మిషన్లో బిల్ క్వాలిటీ ఏంటి, మెటీరియల్ ఏంటి, వీటి మొత్తం అంతా కూడా పనితీరు ఏంటి, చాలా చక్కగా పనిచేసే మిషన్లే మళ్ళీ తెప్పించడం జరుగుతుంది అనమాట. అందులో భాగంగా ఇది వచ్చి లొకానా లావా స్పిన్, లొకానా స్పిన్ 40 ఇక్కడ పెడుతున్నాం చూడండి. ఈ మిషన్ వచ్చి లొకానా స్పిన్ 40. ఒకసారి మిషన్ చూడండి, దీని విషయం అంతా కూడాను ఇప్పుడు చెప్తాను. ఈ బ్రాండ్ వచ్చి లొకానా స్పిన్. దీని విషయం వచ్చి 2 టోన్ అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం పవర్ హ్యాండ్లు, గేర్ రేషియో వచ్చి 5.5:1, 3+ బాల్ బేరింగ్స్. దీని బరువు వచ్చి 290 గ్రాములు. దీని మ్యాష్ డ్రాగ్ వచ్చి 6 కేజీలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 1115 రూపాయలు. అలాగే ఇందులోని స్పిన్ 40 పక్కన పెట్టేస్తే స్పిన్ 50 కోసం చూద్దాం. 40, 50, 60 ఎందుకు చూపిస్తున్నానంటే 40 నుంచి 50కి సిరీస్ మొత్తం సైజులు తేడా పడతాయి. అలాగే మళ్ళీ 50 నుంచి 60కి వచ్చేసరికి ఇంకా సైజు తేడా పడుతుంది. గమనించారా? అందుకనే అందరికి కూడాను వివరంగా అర్థమయ్యేలాగా మొత్తం అన్ని కూడాను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్పిన్ 40 కోసం మాట్లాడుకున్నాం కాబట్టి 50 కోసం మాట్లాడుకున్నాం. 50 కూడా ఇక్కడ పెట్టేస్తున్నాం చూడండి మిషన్ ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది కూడా వచ్చి సేమ్ ఎలాగా లొకానా 40, స్పిన్ 40, 50 వరకు కూడాను సేమ్ ఒకే రకంగా గేర్ రేషియోలు ఉన్నాయి. ఇలాగా 2 టోన్ అల్యూమినియం స్పూలు సేమే, గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం పవర్ హ్యాండ్లు, గేర్ రేషియో వచ్చి 5.5:1 సేమే, 3+ బాల్ బేరింగ్ సేమే, బరువు వచ్చి 200. ఇక్కడ బరువు మారుతుందండి. ఈ 50కి వచ్చి బరువు వచ్చి 395 గ్రాములు. ఈ బరువు వచ్చి 50కి వచ్చి 395 గ్రాములు. మ్యాష్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు. రేట్ వచ్చి 1175 రూపాయలు. ఇందులోని నెక్స్ట్ స్పిన్ 60 ఉంది. స్పిన్ 60 కూడా నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇవి మామూలుగా నార్మల్గా మీకు చూపిస్తాను. మనం వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఇదంతా కూడాను గ్రాఫైట్ బాడీ, మొత్తం అంతా గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం మొత్తం అంతా కూడాను అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు అనమాట. టీ నాబు అల్యూమినియం స్పూలు. ఒకసారి చూడండి, ఇదంతా కూడాను ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లే. ఓకేనండి. ఇప్పుడు మిషన్ చూడండి ఒకసారి. మిషన్ చూస్తే మీకు మొత్తం వివరం అంతా చెప్తాను. ఇది వచ్చి సేమ్, ఇది కూడాను 2 టోన్ అల్యూమినియం స్పూలే, గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం పవర్ హ్యాండ్లే. గేర్ రేషియో వచ్చి ఈ 6000కి వచ్చి గేర్ రేషియో మారుతుందండి. లొకానా 60 గేర్ రేషియో వచ్చి 4.5:1 అండి.
4.5:1 అనమాట. సేమ్ 2 టోన్ అల్యూమినియం స్పూలు సేమే, గ్రాఫైట్ బాడీ సేమే, అల్యూమినియం పవర్ హ్యాండిల్ సేమే, తర్వాత 3+ బాల్ బేరింగ్ సేమే. బరువు వచ్చి 510 గ్రాములు. ఆ మిషన్ బరువు వచ్చి 510 గ్రాములు. మ్యాష్ డ్రాగ్ వచ్చి 10 కేజీలు. మ్యాష్ డ్రాగ్ వచ్చి 10 కేజీలు. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 1275. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 1275 మనకే లొకానా స్పిన్ 60 అవైలబుల్గా వచ్చింది. ఇప్పుడు స్నేక్ హెడ్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, స్నేక్ హెడ్ సీజన్ కాబట్టి, స్నేక్ హెడ్ లవర్స్కి స్పిన్నింగ్ రాడ్ తీసుకున్న వాళ్ళకి మామూలుగా బ్రాండెడ్లోనే మిషన్ తీసుకోవాలనుకుంటే కొరమేను, ఫూమేను, వాలుగా, క్యాట్ ఫిష్, పంకస్ వీటికి 4000, 5000 కరెక్ట్గా సూట్ అవుద్ది మీకు. 4000, 5000 మీరు కంపెనీలో తీసుకోండి, నార్మల్లో తీసుకోండి, మీడియం బడ్జెట్లో తీసుకోండి. 4000, 5000 అని కరెక్ట్గా అయ్యే ఎందుకు తీసుకోవాలని చెప్పానంటే నా సజెషను. మీకు మామూలుగా మనం ఈ శీలాబోతులు తర్వాతనేమో రవ్వులు, కట్టలు, మార్పులు ఇవన్నీ వాటికైతే జస్ట్ గుచ్చగాలమో లేకపోతే ఫీడరో సంథింగ్ అలాగ వేసేసి జస్ట్ అలా మిషన్ ఒక చోట పెట్టేసో లేకపోతే ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టేసో అక్కడ పెట్టేసేసి మనం కూర్చుంటాం. ఈ కొరమేను, ఫూమేను, వాలుగో, క్యాట్ ఫిష్, పంకస్, మార్పులు తర్వాతనేమో ఇటువంటి వాటికి మనం పట్టేటప్పుడు మనం ఫస్ట్ కాస్టింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కాస్టింగ్ చేస్తూనే ఉంటాం, లాగుతూనే ఉంటాం, కాస్టింగ్ చేస్తూనే ఉంటాం, లాగుతూనే ఉంటాం. దాని మీద బరువు ఎక్కువ మన మీద ఉండకూడదు. బరువు మన మీద ఎక్కువ ఉండకపోవడం వల్ల ఇక్కడ C5, C6, L5, L4 అని చెప్పేసి బోన్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్రెజర్ పడకుండా ఉంటుందండి. వాటి మీద ప్రెజర్ పడకుండా ఉంటుంది, చేయి లాక్కుండా ఉంటుంది, మెడ నొప్పి రాకుండా ఉంటుంది. కాస్టింగ్ సరదాగా జరిగిద్ది అనమాట. మనకి పెయిన్స్తో కాకుండా హ్యాపీగా సరదాగా జరిగిద్ది. మీకు నచ్చిన మిషన్ మీరు తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే 4000, 5000 అయితే మీకు కరెక్ట్గా సూట్ అవుద్ది అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు లొకానా స్పిన్ 40, 50, 60 చూసేసాం కాబట్టి లొకానా రేనో ఇది కూడాను 4000 సిరీస్ అండి. ఒకసారి మొత్తం చూడండి. ఇది కూడా మామూలుగా చూపిస్తున్నాను. తర్వాత మెషిన్లోకి వెళ్ళి మిగతా వేరే వాళ్ళని చెప్తాను, కొంతవరకు ఇక్కడ చెప్తాను, మిగతా కొంత మొత్తం మన క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇది చూడండి. ఈ బాడీ అంతా కూడాను గ్రాఫైట్ బాడీ అనమాట, హై గ్రాఫైట్ బాడీ అనమాట. ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి ఇది హై గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు మొత్తం ఇప్పుడు హ్యాండ్ నాబ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఏంటంటే ఫిట్ అనమాట, ఫిట్నెస్గా ఉండటం, తర్వాతనేమో బెల్లాలలో హెవీగా రావడం మొత్తం అంతా కూడాను ఉంటుంది అనమాట. ఈ అల్యూమినియం స్పూలు మొత్తం అంతా మీకు తెలిసిందే కాబట్టి మిషన్ మొత్తం అంతా ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడాను మీకు ఇక్కడ రాసి ఉంటాయండి. మొత్తం నేను చెప్పే అన్నీ కూడాను ఇక్కడ రాసి ఉంటాయి. మీకు బాక్సు ఒకసారి మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాక్స్ మీద కూడాను మీరు చదువుకోండి. ఒకసారి చదువుకుంటే మీకు ఒక లెక్క వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చి లొకానా రేనో 4000. లొకానా రేనో 4000 కోసం చెప్తున్నాను చూడండి ఒకసారి. 5+1 బాల్ బేరింగ్స్. లొకానా రేనో 4000లోని 5+1 బాల్ బేరింగ్స్, 2 టోన్ అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ, గేర్ రేషియో వచ్చి 5.5:1. గేర్ రేషియో వచ్చి 5.5:1. రీల్ వెయిట్ వచ్చి 295 గ్రాములు. రీల్ వెయిట్ వచ్చి 295 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 1250. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 1250 తోటి మనకి లొకానా రేనో 4000 మనకి అవైలబుల్గా వచ్చింది. మిషన్ కూడా చాలా స్మూత్గా ఉండడమే కాకుండా మనకి లూరీ కాస్టింగ్కి తర్వాతనేమో కొరమేను, ఫూమేన్కి ఎక్సలెంట్గా మనకి వర్క్ అవుద్ది. ఇందులోనే 5000 సిరీస్ నేను చెప్పాను కదండి ఇందాక. 4000కి 5000కి డిఫరెంట్ సైజెస్లో మొత్తం డిఫరెన్స్ చేద్దని చెప్పేసి ఒకసారి ఈ మిషన్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఓకే, ఇది వచ్చి సేమ్ యాజ్ టీజ్గా మొత్తం బాల్ బేరింగ్స్ అన్ని ఒకేలాగా ఉన్నాయండి. బరువు, రేటు, కెపాసిటీ మారుద్ది అనమాట. ఇలాగా లొకానా రేనో 5000 వచ్చి సేమ్ 5+1 బాల్ బేరింగ్సే, 2 టోన్ అల్యూమినియం స్పూలే, గ్రాఫైట్ బాడీ, గేర్ రేషియో వచ్చి 5.5:1. నెక్స్ట్ వచ్చి రీల్ వెయిట్ వచ్చి రీల్ బరువు వచ్చి 320 గ్రాములు. ఈ 5000 సిరీస్ కాబట్టి రీల్ బరువు వచ్చి 320 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 1350. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 1350 తోటి లొకానా రేనో 5000 సిరీస్ మనకి అవైలబుల్గా వచ్చింది. ఈ లొకానా రేనో పక్కన పెట్టేస్తే లొకానా రేనో 6000 అనమాట. బాగా పెద్ద మిషన్. 6000, 7000 సరికి బాగా పెద్ద మిషన్లో
పెద్ద పెద్ద చేపలు హ్యాండిల్ చేస్తానికి చక్కగా ఉపయోగపడతాయి అనమాట. ఓకే, ఈ మిషన్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ మిషన్ కోసం కూడా వివరాలు చెప్తాను. ఓకే, సేమ్ ఇది కూడాను లొకానా రేనో 6000 వచ్చేసరికి గేర్ రేషియో మారుతుందండి. ఇలాగా 5+1 బాల్ బేరింగ్స్ ఓకే, 2 టోన్ అల్యూమినియం స్పూల్ ఓకే, గ్రాఫైట్ బాడీ ఓకే, తర్వాత అల్యూమినియం స్పూల్ ఓకే. గేర్ రేషియో వచ్చి 4.5:1, గేర్ రేషియో వచ్చి 4.5:1, బరువు వచ్చి 415 గ్రాములు, బరువు వచ్చి 415 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి 1400, ఎంఆర్పి రేట్ వచ్చి 1400 తోటి మనకే లొకానా రేనో 6000 అవైలబుల్గా వచ్చింది. ఓకే, ఇవన్నీ మీరు ఆల్రెడీ వాడిన మిషన్లే, వీటి పర్ఫార్మెన్స్ కెపాసిటీ మొత్తం అన్ని కూడా మీకు తెలిసిన విషయాలే. నెక్స్ట్ వచ్చి ఓకే, లొకానా రేనో 4000, 5000, 6000 తర్వాత లొకానా స్టోన్ ఐలాండ్, లొకానా స్టోన్ ఐలాండ్ SW ఒక బ్రాండెడ్లోని, అసలే బ్రాండెడ్ అంటే బ్రాండెడ్లోని ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేసే మిషన్ కోసం చూస్తుంటే ఇదిగోండి లొకానా రేనో లొకానా స్టోన్ ఐలాండ్ అనమాట మొత్తం అంతా కూడాను. ఈ మిషన్ కోసం ముందు నేను వివరాలు చెప్తాను మీకు, ఆ తర్వాత మిషన్ కూడాను ఒకసారి పట్టుకొని చెప్తాను మీకు. ఓకే, లొకానా స్టోన్ ఐలాండ్ 4000 సిరీస్ అండి, అది 4000 సిరీస్ లొకానా స్టోన్ ఐలాండ్ 4000 SW. ఈ గేర్ రేషియో వచ్చే బాల్ బేరింగ్స్ వచ్చి 7+1 బాల్ బేరింగ్స్ వస్తాయండి, దానికి 7+1 బాల్ బేరింగ్స్ వస్తాయి. CNC అల్యూమినియం స్పూల్ వస్తుంది, CNC అల్యూమినియం స్పూలు, హై స్ట్రెంత్ అల్యూమినియం బాడీ, మొత్తం అంతా బాడీ అంతా కూడాను. ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఈ మిషన్కి తేడా ఏంటంటే, ఈ మిషన్కి గ్రాఫైట్ బాడీ వచ్చింది, గ్రాఫైట్ బాడీ. అల్యూమినియం స్పూల్ ఓకే, అల్యూమినియం హ్యాండిల్ ఓకే, గ్రాఫైట్ బాడీ వచ్చింది. ఇది మొత్తం మిషన్ అంతా కూడాను అల్యూమినియమే, మొత్తం హ్యాండిల్ ఏంటి, బాడీ ఏంటి, ఆ స్పూల్ ఏంటి, మొత్తం అంతా హ్యాండిల్ ఏంటి, మొత్తం నాబ్ ఏంటి, మొత్తం అంతా కూడాను ఒక అల్యూమినియం ముద్ద అనే చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎక్కడ వరకు చెప్పుకున్నాం? అల్యూమినియం బాడీ ఓకే, మైక్రో అడ్జస్టింగ్ కార్బన్ ర్యాక్ సిస్టమ్ అనమాట, మైక్రో అడ్జస్టింగ్ ర్యాక్ కార్బన్ సిస్టమ్. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ మెషిన్ స్టఫ్ట్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ మెషిన్ స్టఫ్ట్. CNC అల్యూమినియం స్క్రూ హ్యాండిల్ విత్ నాబ్, CNC అల్యూమినియం స్క్రూ హ్యాండిల్ విత్ నాబ్. అంటే ఇప్పుడు ఇది మామూలుగా ఈ మిషన్కి అయితే మనం మామూలుగా ఇక్కడ లూజ్ చేసుకొని మామూలుగా ఈ హ్యాండిల్ ఇటు నుంచి ఇటు పెట్టుకుంటాం, ఇది మామూలుగా. ఈ మిషన్ బాగా ఏంటంటే హై స్ట్రెంత్ మిషన్ కాబట్టి ఇది స్క్రూ అనమాట, మొత్తం అంతా కూడాను. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడాను ఎంత హెవీగా ఉంటుందో చూడండి ఒకసారి, మొత్తం ప్రతి పాయింట్ కూడాను జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. మొత్తం అంతా కూడాను ఇది మొత్తం హై స్టెన్సిల్ అనమాట, మొత్తం అల్యూమినియం ఉంది. ఒకసారి దీన్ని నాబ్ విషయం చూస్తే ఈ మిషన్ విషయం అంటే అర్థమైపోతుంది. ఒకసారి నాబ్ విషయంలో చూడండి ఒకసారి, ఎంత ఫ్రీ మూమెంట్, ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. ఏంటంటే పర్ఫార్మెన్స్ లొకానా స్టోన్ ఐలాండ్ అనేసరికి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఓకేనండి, దీనికి మొత్తం అంతా కూడాను కార్బన్ కానీ ఇంకా వేరేది కానీ ఏం ఉండదు, మొత్తం అంతా ఉక్కు, మొత్తం అల్యూమినియం తోటి మొత్తం ముద్ద అనమాట. ఓకేనండి, ఇప్పుడు దీని మిగతా వివరాల్లోకి వెళ్దాం ఒకసారి. ఇదిగోండి, ఇది మొత్తం అంతా అల్యూమినియం, బాడీ అంతా అల్యూమినియం, మొత్తం స్పూల్ అంతా కూడాను అల్యూమినియం, మొత్తం అంతా కూడా ఫ్రీ మూమెంట్, బాగా ఫ్రీ మూమెంట్. ఓకే, నెక్స్ట్ వివరాల్లోకి వెళ్దాం ఒకసారి. CNC అల్యూమినియం స్క్రూ ఇండ్లో విత్ నాబు. గేర్ రేషియో వచ్చి 5.2:1, గేర్ రేషియో వచ్చి 5.2:1. బరువు వచ్చి బరువు వచ్చి 320 గ్రాములు, బరువు వచ్చి 320 గ్రాములు. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 18 కేజీలు, మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 18 కేజీలు అనమాట. ఎంఆర్పి రేట్ వచ్చి 3150 రూపాయలు, ఎంఆర్పి రేట్ వచ్చి 3150 రూపాయలతోటి మనకే లొకానా స్టోన్ ఐలాండ్ 4000 సిరీస్ అవైలబుల్గా వచ్చిందనమాట. ఇంకపోతే దీని స్మూత్నెస్ విషయంలోని మొత్తం అంతా కూడాను ఎంత స్మూత్గా ఉంటుంది అంటే, జస్ట్ మనం ఇలా మూవ్మెంట్ చేస్తుంటేనే మిషన్ తిరిగిపోతుంటుంది, మొత్తం అంత స్మూత్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీంతో మనకి కంపెనీ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, దీనికి సంబంధించి ఒక పౌచ్ ఇచ్చారు. మొత్తం మాన్యువల్ కార్డులోని మొత్తం అంతా ఉంటుందండి. లొకానాకు సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో కూడాను మొత్తం ఇలాగా మాన్యువల్ కార్డు వచ్చేస్తుంది.
దీంట్లో ఎన్ని వాచర్లు వాడారు, ఎన్ని బాల్ బేరింగ్స్ వాడారు, ఏమేమి ఐటమ్స్ వాడారు, బిల్ క్వాలిటీ, మెటీరియల్ మొత్తం అంతా కూడాను దీంట్లో అంతా మొత్తం రాసేసి ఉంటుంది అనమాట. ఇది పక్కన పెట్టేస్తే దీనికి వచ్చి మనకి ఒక పౌచ్ ఇస్తున్నారు మనకి. ఏంటంటే మంచి మిషన్ కాబట్టి డస్ట్ గట్ట పడకుండా మనం తీసుకెళ్లేటప్పుడు సాఫ్ట్గా ఉండాలని క్లాత్ కూడాను మంచి క్లాత్ తోటి ఒక పౌచ్ వస్తుంది దీంతో. తర్వాత దీనికి సంబంధించిన ఈ పార్ట్స్, యాక్సరీస్ పార్ట్స్ దీనికి కంపెనీ వాళ్ళు దీంతో పాటే మెన్షన్ చేసేసారు. మొత్తం ఇది పోతే ఈ మిషన్ వచ్చి 18 కేజీలు. 18 కేజీలు నేను చెప్పడం కాదండి, ఒకసారి ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది చూడండి ఒకసారి. ఇదిగో చూడండి, ఇక్కడ 18 కేజీలు కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? 18 కేజీలు అని చెప్పేసి అండి. దీని కెపాసిటీ ఇది 4000, కానీ దీని కెపాసిటీ 18 కేజీలు అనమాట. ఒక మంచి అల్యూమినియం మొత్తం అంతా కూడా అల్యూమినియం మొద్దుతో తయారైన మిషను, అది బ్రాండెడ్ అయ్యి ఉండి ఈ రకంగా పర్ఫార్మెన్స్ అయ్యి ఉండి ఈ రకంగా నాబ్ విషయంలో ఏంటి, మిషన్ విషయంలో ఏంటి, స్మూత్నెస్ విషయంలో ఏంటి, కెపాసిటీ విషయంలో ఏంటి, మొత్తం అంతా కూడాను మనకి ఒక మంచి మిషను మనకి బడ్జెట్ రేట్లో కావాలనుకుంటే కేవలం 3150 రూపాయలతోటి 18 కేజీలు హ్యాండిల్ చేసే మిషన్ మనకి అవైలబుల్గా వచ్చింది. ఓకే, ఈ మిషన్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చి లుకానా స్టోన్ ఐలాండ్. ఓకే, లుకానా స్టోన్ ఐలాండ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి డైవా 4000. డైవా 4000 ఒకసారి చూపిస్తానండి. చెప్పాను కదా, ఈ సిరీస్కి మొత్తం ఈ సీజన్ అంతా కూడాను కంపెనీ స్పిన్నింగ్ రాడ్లు, కంపెనీ బైట్ కాస్టింగ్ రాడ్లు, కంపెనీ మిషన్లు, కంపెనీ మనకి బైట్ కాస్టింగ్ లీడ్లు మొత్తం అన్నీ కూడాను మన షాపులోకి అవైలబుల్గా రెడీగా ఉన్నాయి. ఇక మీరు ఆర్డర్ పెట్టుకుంటమే లేటు. ఇదిగో చూడండి ఒకసారి, ఇది మొత్తం లుకానా డైవా అనమాట. మొత్తం అంతా కూడాను డైవా. ఇక్కడ పెడుతున్నాను చూడండి మిషన్ అంతా కూడాను. ఒకసారి చెప్తాను, ఈ మిషన్ వివరాలు కూడా చెప్పిన తర్వాత అప్పుడు మిషన్ కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చి డైవా RS 4000. ఈ మోడల్ నెంబర్ వచ్చి డైవా RS 4000. బ్రాండ్ వచ్చి డైవా. మోడల్ నెంబర్ వచ్చి RS 4000. మ్యాష్ డ్రాగ్ వచ్చి 9 కేజీలు. దీని మ్యాష్ డ్రాగ్ వచ్చి 9 కేజీలు. బరువు వచ్చి 280 గ్రాములు. దీని బరువు వచ్చి 280 గ్రాములు. గేర్ రేషియో వచ్చి 5.1:1. గేర్ రేషియో వచ్చి 5.1:1. 3 బాల్ బేరింగ్స్ అనమాట. 3 బాల్ బేరింగ్స్ తోటి మనకే డైవా కంపెనీ తోటి అల్యూమినియం స్పూల్ తోటి, అల్యూమినియం హ్యాండిల్ తోటి, మొత్తం ఇదంతా కూడా అల్యూమినియం హ్యాండిలేనండి. టీ నాబ్ చూసారా ఎంత హెవీగా ఉందో, ఎంత బాగుంది చూడండి ఒకసారి. మొత్తం అంతా కూడా బిల్ క్వాలిటీ ఏంటి, స్మూత్నెస్ విషయంలో కూడా ఇది కూడాను స్మూత్నెస్ విషయంలో కూడాను మంచి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఈ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ ఇచ్చారు మనకి ఒక కవచం లాగా ఇచ్చారు చూడండి. ఇందులో నేను గత వీడియోలో కూడా చెప్పాను, బాల్ బేరింగ్స్ ఏంటి మొత్తం అన్ని కూడాను ఇక్కడ మొత్తం అన్ని కూడాను ఫిట్ అయిపోయి ఉంటాయి కాబట్టి మిషన్ కింద పడ్డా సరే ఎటువంటి డ్యామేజ్ కలగకుండా, అసలుకే డైవా అంటే డైవాలోనే మొత్తం అంతా కూడాను ఇక్కడ మనకి ఫిట్నెస్ ఇచ్చేసారు. హై స్ట్రెంగ్త్ గ్రాఫిట్ బాడీ అనమాట. ఇది డైవా కంపెనీ కాబట్టి ఆ గ్రాఫిట్ బాడీ కూడాను మెటీరియల్, ఆ బాడీకి సంబంధించిన మెటీరియల్ కూడాను గ్రాఫిట్ బాడీ కాకుండా హై స్ట్రెంగ్త్ అనమాట. హై స్ట్రెంగ్త్ అంటే ఇంకా ఎక్కువ పవర్, ఇంకా శక్తి ఎక్కువ కలిగిన గ్రాఫిట్ బాడీ తోటి, అల్యూమినియం స్పూల్ తోటి, అల్యూమినియం హ్యాండిల్ తోటి, టీ నాబ్ తోటి, స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్ ప్రొడక్షన్ తోటి, స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్ ప్రొడక్షన్ తోటి మనకి గేర్ రేషియో వచ్చి 5.1:1 తోటి మనకి డైవా 4000 RS 4000 మోడల్ నెంబర్ 4000 సిరీస్ మనకి అవైలబుల్గా వచ్చింది. దీని ఎంఆర్పి రేటు 1800 రూపాయలు. దీని ఎంఆర్పి రేటు 1800 రూపాయలతోటి డైవా 4000 అనమాట. 4000, 5000 ఎక్కువగా ఎందుకు తెప్పించానంటే 7 ఫీట్ రాడ్లు, వైట్ కాస్టింగ్ రాడ్లు ఎందుకు తెప్పించానంటే ఈ సీజన్కే ప్రతి ఒక్క మన కస్టమర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మొత్తం అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను చూడండి, అవన్నీ కూడా అవైలబుల్గా ఉండాలి. స్నేకెడ్ సీజన్ అనేసరికి స్నేకెడ్ లవర్స్కి కావాల్సిన మెటీరియల్ ఏంటి అవన్నీ మన షాపులో ఉన్నాయా లేదనేది లాస్ట్ను ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకేనండి. ఓకే, ఈ డైవా మిషన్ పక్కన పెట్టేసేస్తే నెక్స్ట్ వచ్చి లుకానా ఫాక్స్ 6000 అండి. ఇది పెద్ద చేపలు పట్టాలని చెప్పేసానంటే అంటే 15 కేజీలు 20 కేజీలు పడతారు చూడండి, దానికి పర్ఫెక్ట్గా పనిచేసే పెద్దది అనమాట మిషన్. మొత్తం అంతా గ్రాఫైట్ బాడీ మొత్తం అంతా చూసారా. ప్రతి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా చక్కగా చేస్తున్నారు.
ఎందుకంటే మిషన్ కింద పడినప్పుడు ఎక్కడెక్కడ డ్యామేజ్ అవ్వకుండా, నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను, ఇందాక కూడా అదే చెప్పానండి. మొత్తం ఇక్కడ అన్నీ ఇక్కడ మీకు తెలిసిందే కదా, మొత్తం దీనికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ కవచం, ఎక్కడికక్కడ గార్డ్స్ అనమాట ఇచ్చేస్తున్నారు. ఓకే, ఈ మిషన్ ఇక్కడ పెట్టి నేను వివరాలు చెప్తాను. తర్వాత లొకానా ఫాక్స్ 6000 అండి, అది సిరీస్ వచ్చి. దానికి 3+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్ అండి. 3+1 స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చిన బాల్ బేరింగ్స్, 2 టోన్ అల్యూమినియం స్పూలు, హై స్ట్రెంత్ గ్రాఫైట్ బాడీ. నేను ఇందా చెప్పాను కదండి, కంపెనీ గ్రాఫైట్ బాడీ అనేసరికి ఇంకా ఫిట్నెస్, ఇంకా కెపాసిటీ, పవర్ పెరిగిపోద్ది. హై స్ట్రెంత్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం పవర్ హ్యాండ్లు. నెక్స్ట్ వచ్చి గేర్ రేషియో వచ్చి 4.5:1. గేర్ రేషియో వచ్చి 4.5:1. ఆ మిషన్ బరువు వచ్చి 400 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 400 గ్రాములు. కంపెనీ వాళ్ళు దీనికి మ్యాష్ డ్రాగ్ 10 కేజీలు ఇచ్చారు. కంపెనీ వాళ్ళు మ్యాష్ డ్రాగ్ 10 కేజీలు ఇచ్చారు. ఎంఆర్పి రేట్ వచ్చి 1380 రూపాయలతోటి మనకి లొకానా ఫాక్స్ అన్నది మనకి అవైలబుల్గా వచ్చింది. మొత్తం గోల్డ్ కలర్స్ తోటి మంచి, మొత్తం బెల్లాలనుకుంటుంది, మంచి హెవీగా ఉంటుందండి. మొత్తం ఇదంతా కూడాను అల్యూమినియం స్పూల్, ఇంకా మీకు అన్నీ తెలిసిందే. మొత్తం అంతా కూడాను అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు. అంటే కొన్ని మిషన్లకి హ్యాండిల్ ఇరిగిపోతున్నాయి అన్నారు కదండి, అలాంటి వాళ్ళు ఇలాంటి దాన్ని యూజ్ చేసుకుంటే మనకి ఫిట్నెస్ కూడాను, మంచి ఫిట్నెస్ కూడాను బాగుంటుంది. బ్రాండ్ వచ్చే ఏ మిషన్ కన్నా సరే ఇక్కడ కంపెనీ బ్రాండ్లకి ఇక్కడ లొకానా అని చెప్పేసి వాటి బ్రాండ్కి ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది. ఓకేనండి, ఈ లొకానా రేను పక్కన పెట్టేస్తే ఇక్కడికి నెక్స్ట్ వచ్చి లొకానా ప్రెడేటర్ 5000 అనమాట. లొకానా ప్రెడేటర్ 5000. ఒకసారి చూడండి, బిల్ క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ ఎంత బాగుందో చూడండి ఒకసారి వచ్చి. ఓకే, ఈ మిషన్ కూడా పక్క ఇక్కడ పెడుతున్నాను, దీన్ని కూడా ఒకసారి చెప్పేస్తాను మీకు. ఈ మిషన్ వచ్చి బ్రాండ్ వచ్చి లొకానా ప్రెడేటర్ 5000 అనమాట. 3+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, సేమ్ దానికి దీనికి ఒకేలాగా ఇచ్చారండి. 3+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 2 టోన్ అల్యూమినియం స్పూలు, హై స్ట్రెంత్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం పవర్ హ్యాండ్లు. గేర్ రేషియో వచ్చి 5.5:1. గేర్ రేషియో వచ్చి 5.5:1. బరువు వచ్చి 295 గ్రాములు. దీని బరువు వచ్చి 295 గ్రాములు. మ్యాచ్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 1325 రూపాయలతోటి మనకి లొకానా. ఇది చూసారా, హ్యాండిల్ చూసారా, మొత్తం ఏవాఫోమ్ గ్రిప్ అనమాట. ఇది మొత్తం అంతా ఏవాఫోమ్ గ్రిప్ అనమాట. అల్యూమినియం స్పూల్, మొత్తం అంతా అల్యూమినియం హ్యాండిల్, ఇది అల్యూమినియం స్పూల్, ఇది మొత్తం అంతా కూడాను నావు విషయంలో కానీ బెల్లాల విషయంలో కానీ మొత్తం అంతా కూడాను ఒక్క రేంజ్ లో ఉంటది అనమాట మొత్తం. ఇప్పుడు నేను మీకు చదివి వినిపించే అన్ని కూడాను మీకు వచ్చే ప్రతి బాక్స్ మీద కూడా క్లియర్ గా మెన్షన్ అయి ఉంటుంది. ప్రతి బాక్స్ కూడాను చూడండి, ఇక్కడ 3+1 బాల్ బేరింగ్స్ అని చెప్పేసి కొన్ని ఇందులో వదిలేస్తున్నాను. ఇంకా 2 టోన్ అల్యూమినియం స్పూల్ అని, హై స్ట్రెంత్ గ్రాఫైట్ బాడీ అని, అల్యూమినియం పవర్ హ్యాండిల్ అని, ఇది చెప్పలేదు ఇంకా మీకు. ఇది మైక్రో అడ్జస్టింగ్ స్మూత్ డ్రాగ్ సిస్టమ్ అని, పవర్ డ్రైవ్ గేరు, యాంటీ సిస్టమ్ అని, ఇంకేమని చెప్పట్లేదు మీకు. ఇన్స్టెడ్ లో యాంటీ రివర్స్ గేర్ అని, గేర్ రేషియో వచ్చి 5.5:1 అని చెప్పేసి, 3+1 బాల్ బేరింగ్స్ అని చెప్పేసి, ఇవి ఇంపార్టెంట్. మొత్తం అన్ని కూడాను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడాను క్లియర్ గా మెన్షన్ అయిపోయి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మీకు చెప్పిన మిషన్లకి ఎంత ఎల్బిఎస్ వాడాలి, మోనోలైన్ అయితే ఎంత, మన బ్రాడెడ్ లైన్ అయితే ఎంత అన్నది ఇక్కడ ప్రతి మిషన్ కూడాను ఇక్కడ క్లియర్ గా రాసి ఉంటుంది అనమాట. ఎంఎం 0.35 mm అయితే 190 అని, 40 mm అయితే 135 అని, 45 110 అని, ఈ ఎల్బిఎస్ అయితే వైడిఎస్ అది ఎంత ఏంటన్నది బాక్స్ మీద మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎవరిని అడిగే పని లేకుండా కంపెనీ వాళ్ళు క్లియర్ గా మొత్తం అన్ని అక్కడ మెన్షన్ చేసేస్తారు. బాక్స్ మీదే కాకుండా ప్రతి మిషన్ కూడాను ఇక్కడ కూడా మెన్షన్ అయిపోయి ఉంటుంది. మొత్తం గేర్ రేషియో ఏంటి, మొత్తం బాల్ బేరింగ్స్ ఏంటి, దీనికి వాడిన మెటీరియల్ ఏంటి, మొత్తం అన్ని కూడాను ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటాయి. ఓకేనండి, ఇప్పుడు ఈ ప్రెడేటర్ కూడా పక్కన పెట్టేస్తే లొకానా కొమోడో మీకు అందరికీ తెలిసిందే. ఈ మిషన్ ఎంత కెపాసిటీతో ఉంటుందో మీకు తెలిసిందే. లొకానా స్టోన్ ఐలాండ్, లొకానా కొమోడో దెబ్బ మిషన్లు అనమాట. రెండు ఒకే కంపెనీకి సంబంధించి, రెండు కూడా ఏంటంటే బాహుబలి లాంటివి అనమాట. రెండు కూడాను నెంబర్ 1 మిషన్లో. వీటి కోసం ఇప్పుడు చెప్తాను. ఓసారి మిషన్ ఇక్కడ పెడుతున్నాను, మొత్తం అంతా చూడండి. చూసిన తర్వాత మిగతా వివరాలు చెప్తాను. బ్రాండ్ వచ్చి లొకానా అండి, లొకానా కొమోడో. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు వాడుతున్నారు ఆ మిషన్ని. లొకానా కొమోడో 4000. దీనికి వచ్చి 8+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 8+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, సిఎన్సి మిషన్ అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ అండ్ రోటర్.
గ్రాఫైట్ బాడీ అండ్ రోటర్, మైక్రో అడ్జస్టింగ్ కార్బన్ సిస్టమ్ అనమాట. మైక్రో అడ్జస్టింగ్ కార్బన్ సిస్టమ్, అల్యూమినియం హ్యాండిల్ విత్ నాబ్. అల్యూమినియం హ్యాండిల్ విత్ నాబ్ అని చెప్పానంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూడండి, ఇది మొత్తం అంతా కూడా అల్యూమినియమే. ఇదంతా కూడా హై స్ట్రెంత్ గ్రాఫైట్ బాడీ అనమాట. మొత్తం అంతా కూడాను హై స్ట్రెంత్ గ్రాఫైట్ బాడీ తోటి అల్యూమినియం నాబు మొత్తం అంతా కూడా ఇందా మీకు చూపించాను చూడండి నాబు. అలాగే మొత్తం అంతా కూడాను ఫిట్నెస్, ముందు ఫిట్నెస్ ఎలా ఉంటుందంటే అసలు మనకి అంత స్మూత్ అనమాట. మొత్తం అంతా కూడాను మనం వాడుతుంటే ఇంకా వాడాలి వాడాలి వాడాలని ఇంకా కాస్టింగ్ చేయాలని అనిపించే అంత స్మూత్నెస్గా ఉంటుంది. దీనికి కూడా కింద మొత్తం అంతా గార్డ్ ఇచ్చేశారు మొత్తం అంతా కూడాను. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఇబ్బంది పడే పని లేకుండా మొత్తం అంతా ఇచ్చారు. స్మూత్నెస్ అండి, మొత్తం మిషన్లు అన్నీ కూడాను చాలా స్మూత్గా ఉంటాయి. కంపెనీ అనేసరికి కంపెనీలోని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అనమాట ఇవన్నీ కూడాను. ఓకే, లొకానో కొమడో కదా. ఓకే, అది గేర్ రేషియో వచ్చి 5.2:1. గేర్ రేషియో వచ్చి 5.2:1. మ్యాష్ డ్రాగ్ వచ్చి 15 కేజీలు అండి. మ్యాష్ డ్రాగ్ వచ్చి 15 కేజీలు. ఆ రీల్ బరువు వచ్చి 320 గ్రాములు. రీల్ బరువు వచ్చి 320 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి 2265 రూపాయలు. 2265 రూపాయలతోటి లొకానో కొమడో 4000 సిరీస్ 15 కేజీల కెపాసిటీ ఉన్న లొకానో కొమడో మనకి అవైలబుల్గా వచ్చింది. ఇవన్నీ కూడాను మీకు 4000 5000 మీకు ఎందుకు ఎక్కువ చూపిస్తున్నాను ఇందాక చెప్పాను మీకు. ఈ సీజన్కి స్పిన్నింగ్ విషయంలో కానీ, బయట కాస్టింగ్ విషయంలో కానీ మన కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదని తెప్పించాను. ఇప్పుడు బయట కాస్టింగ్ రీల్ కోసం మాట్లాడుకుందాం. బయట కాస్టింగ్ రీల్ ఆల్రెడీ మన షాప్లో ఏమేమి ఉన్నాయో గత పాతవి మీకు ఆల్రెడీ క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన స్టాక్ కోసమే మాట్లాడుకోవాలి కాబట్టి ఇందులోని లొకానో టకుగానా. లొకానో టకుగానా మీరు అందరూ వాడుతున్నారు ఈ మిషన్ని. ఒకసారి చూడండి మిషన్ మొత్తం అంతా కూడాను. ఇంకా దీనికోసం నేను చెప్పడానికంటూ ఏమి ఉండదండి, ఆల్రెడీ మీరు వాడుతున్నారు కాబట్టి. ఏవా హ్యాండిల్ తోటి మొత్తం అంతా ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా లొకానో బయట కాస్టింగ్ మిషన్లు అంటే ఇక్కడ పెడుతున్నాం చూడండి. ఈ మిషన్లోని లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లొకానో టకుగాన్లోని లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈ మిషన్ వివరాల్లోకి వెళ్తే 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, డబల్ కలర్ అల్యూమినియం స్పూలు, హై స్ట్రెంత్ గ్రాఫైట్ బాడీ. హై స్ట్రెంత్ చెప్పాను కదండి ఇందాక, మొత్తం హై స్ట్రెంత్స్ వచ్చేసినాయి అని చెప్పేసి అని. గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండ్లు. నెక్స్ట్ వచ్చి ఏవా కెనాబ్, అంటే ఇది మొత్తం అంతా ఏవా కెనాబ్ అని చూపించాను చూడండి, అదనమాట. అల్యూమినియం స్పూలు, ఓకే. స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, ఓకే. 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, అల్యూమినియం స్పూలు, హై స్ట్రెంత్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ కెనాబు, 10+ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్ అనమాట. అంటే ఇక్కడ ఉంటుంది చూడండి ఒకసారి, మొత్తం అంతా కూడాను ఇక్కడ మనకి మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటుంది. మీకు తెలియకపోతే దీన్ని ఓపెన్ చేయొద్దు. ఇందులో మొత్తం అన్ని కూడాను 10+ అనమాట. అంటే 1 2 3 4 5 6 ఇలా రౌండ్ సర్కిల్లో మొత్తం 10 ఉంటాయి అనమాట. మొత్తం మ్యాగ్నెట్ సిస్టమ్ అన్ని కూడాను 10 పీస్ అనమాట. 10 పీసు మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, అల్యూమినియం స్టార్ డ్రాగ్ అనమాట. అల్యూమినియం స్టార్ డ్రాగ్. గేర్ రేషియో వచ్చి 7.3:1. గేర్ రేషియో వచ్చి 7.3:1. తర్వాత 4 గ్రూప్ కార్బన్ ఫైబర్ బ్రేక్ సిస్టమ్, 4 గ్రూప్ కార్బన్ ఫైబర్ బ్రేక్ సిస్టమ్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడాను దీని లోన మెన్షన్ అయిపోయి ఉంటాయి అనమాట. తర్వాత మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు. బరువు వచ్చి కేవలం 210 గ్రాములే. కేవలం 210 గ్రాములే. ఎంఆర్పి రేటు వచ్చి 2750 రూపాయలు. 2750 రూపాయలతోటి మనకి లొకానో టకుగానా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ మొత్తం అంతా కూడాను మనకి ఆ బయట కాస్టింగ్ మిషన్లో మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను చూడండి, ఈ గేర్ల విషయంలో మొత్తం అంతా కూడాను ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, తర్వాత స్క్రూ పాయింట్ ఉంటుంది, తర్వాత వీల్ నాబ్ ఉంటుంది, మొత్తం అన్ని చెప్తున్నాను కదా. అవన్నీ కూడాను మీరు లూరీ కాస్టింగ్ చేసుకునేటప్పుడు, ఆ ఫ్రాక్స్ కానీ లూరీ కానీ మొత్తం అన్ని చేసుకునేటప్పుడు మీరు అక్కడ సెట్ చేసుకోండి ఒకసారి. దానికోసం కూడాను మనం చూసుకుందాం. స్మూత్నెస్ చూసారా, మొత్తం అంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అండి. మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ తోటి స్మూత్నెస్గా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడాను. ఇది మొత్తం అల్యూమినియం స్పూల్ అనండి. మొత్తం అంతా లోన్ అంతా కూడాను అల్యూమినియం స్పూల్ అనమాట. మొత్తం అంతా కూడా దీనికి ఏమేమి వచ్చినాయి మొత్తం అనేది చెప్పాను కాబట్టి ఇది పక్కన పెట్టేసేసి ఇప్పుడు
ఈ లొకానా కంపెనీలోనే ప్రెడేటర్ ఒకసారి చూడండి. ఇందులో కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. లొకానా ప్రెడేటర్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ బాక్స్తో ఇక్కడ పెట్టేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ మిషన్ కూడాను ఈ వివరాలు చెప్తాను. బ్రాండ్ వచ్చి లొకానా ప్రెడేటర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉంది. 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్ అనమాట. 7+1 డబుల్ కలర్ అల్యూమినియం స్పూల్ అనమాట. ఓకే, హై స్ట్రెంగ్త్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్, ఈవై హ్యాండ్ కెనాబ్ అనమాట. అల్యూమినియం హ్యాండిల్ అంటే ఈ అల్యూమినియం హ్యాండిల్ తోటి ఏవా నాబ్ తోటి మనకి గ్రిప్పింగ్ అనమాట. అంటే వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి గ్రిప్ జారకుండా ఉండటానికి ఏవా హ్యాండ్ కెనాబ్ ఇచ్చానమాట. 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్. అది ఇందా చెప్పాను కదండి. ఈ లొకానా టకుగానాకు వచ్చి 10 వస్తాయి, లొకానా ప్రెడేటర్కి వచ్చి 8 వస్తాయి అనమాట. మొత్తం మ్యాగ్నెట్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. దీనికి మొత్తం అంతా ఈ గేర్ సిస్టమ్ అంతా మొత్తం అంతా కూడా ఇదంతా కూడా అక్కడ మీరు సెట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు వివరాలు చెప్పేస్తుంటాను నేను. 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, అల్యూమినియం స్ట్రాడ్ రాగ్ అనమాట. గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో వచ్చి 6.3:1. మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 8 కేజీలు. బరువు వచ్చి 200 గ్రాములు. తోటి ఎంఆర్పి రేటు వచ్చి 2,600 రూపాయలతోటి మనకి లొకానా ప్రెడేటరు, తర్వాత 2,750 రూపాయలతోటి లొకానా టకుగానా, రెండు కూడాను మనకి అవైలబుల్గా వచ్చినాయి. మనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, రెడ్ కలరు బ్లూ కలరు మొత్తం 2 అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడాను మొత్తం మన మిషన్లో చూసుకున్నాం. బ్రైట్ కాస్టింగ్ మిషన్లో చూసుకున్నాం. మన షాప్లో ఉన్న బ్రైట్ కాస్టింగ్ మిషన్ ఆల్రెడీ మన క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి, ఈ స్నేహితుడి సీజన్కి సంబంధించి మన దగ్గర ఏమున్నాయో ఒక నిమిషం మాట్లాడుకుందాం. మన స్నేహితుడి సీజన్ కావాల్సింది ఏంటి? స్పిన్నింగ్ లవర్స్కి అయితే ఒక 7 ఫీట్ కానీ 8 ఫీట్ కానీ రాడ్ కావాలి. అది మామూలుగా నార్మల్ రాడ్లు కావాలంటే నార్మల్లో ఉన్నాయి, సాలిడ్ ఫైబర్లో కావాలంటే సాలిడ్ ఫైబర్లో ఉన్నాయి, బ్రాండెడ్లో కావాలంటే లొకానా కానీ డైవా కానీ ఇంకా అన్నీ మీరు గత వీడియోలో చూశారు అవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చి కంపెనీ రాడ్లకు సంబంధించిన మిషన్లు లొకానా డైవా మొత్తం స్పిన్నింగ్ మిషన్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడికి మిషన్ ఉంది, తర్వాత రాడ్ ఉంది. లైన్లు కూడాను మన దగ్గర ప్రాబ్రస్ ఉన్నాయి, ఇదేంటి సాలిడ్ ఫైబర్స్ ఉన్నాయి, స్నేక్ షేపర్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఫ్రాక్స్. ఈ ఫ్రాక్స్ కోసం మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. హార్డ్ లూరీస్ అండ్ సాఫ్ట్ లూరీస్, వీటి కోసం మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చి స్నాప్స్ కోసం తెలుసు, లిప్ క్రిప్పర్లు, కట్టర్లు మొత్తం అన్నీ ఉన్నాయి. అంటే మనకు కావాల్సింది ఏంటి? స్నేక్ హెడ్కి ఒక రాడ్ 7 ఫీట్ కానీ 8 ఫీట్ కానీ, ఒక స్పిన్నింగ్ రాడ్ 4,000 5,000 కానీ, స్పిన్నింగ్ రీలు, ఒక లైను, తర్వాత ఒక ఫ్రాగులు. మన కొరమేళ్ళకి వెళ్ళాలనుకుంటే కొరమేళ్ళకి కానీ ఫ్రూబేలు, ఫ్రాగులు, తర్వాత తాడుకి ఎదరకట్టుకుంటానికి స్నాప్, ఆ కొరమేన వచ్చినప్పుడు పట్టుకుంటానికి మనకు ఒక కట్టరు. ఆ కట్టర్లో 3-4 రకాలు, స్నాప్లో 3-4 రకాలు, ఫ్రాగులు ఎన్ని ఉన్నాయో ఆల్రెడీ మీకు తెలుసు, రాడ్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు, మిషన్లో ఎన్ని వచ్చినాయో మీకు తెలుసు, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ బయట కాస్టింగ్ రాడ్లు. బయట కాస్టింగ్ లవర్స్కి బయట కాస్టింగ్ 7 ఫీట్ 8 ఫీట్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక బయట కాస్టింగ్ మిషన్లు, బయట కాస్టింగ్ రాడ్లు, తర్వాతనేమో బ్రాడెడ్ లైన్లు, మోనో లైన్లు, తర్వాత ఫ్రాక్స్, తర్వాత స్నాప్స్, కట్టర్స్లో రకాలు, ఫ్రాగ్లో రకాలు, మిషన్లో రకాలు, బయట కాస్టింగ్లో రాడ్లో రకాలు, లైన్లో రకాలు. అంటే టోటల్గా మనకి ఈ సీజన్కి సంబంధించిన యాక్సరీస్, రాడ్లు, మిషన్లు, ఎక్విప్మెంట్స్ మొత్తం అన్నీ కూడా మన షాప్లోకి వచ్చేసినాయి. కావాల్సిన వాళ్ళు క్యాటలాగ్ చూడండి. ఫస్ట్ హాయ్ అని పెట్టండి. మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే ఇప్పుడు నా నెంబర్ అక్కడ స్క్రోల్ అవుతుంది కదా మీకు, 9030748412 అని. ఆ నెంబర్కి మీరు ఒకసారి మీరు సేవ్ చేసుకోండి. మీ ఫోన్లోనే ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని సేవ్ చేసుకుంటే వెంటనే మీరు వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని పెట్టగానే మీకు చార్ట్ ఓపెన్ అయిపోద్ది. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నేను. మీరు కామెంట్లో చూస్తున్నారు, మీరు కామెంట్లో చూడండి, అన్న మీ షాప్ ఎక్కడ, అసలు మీ అడ్రస్ ఎక్కడ, మాకు తెలుస్తలేదన్న పెట్టండి అని అడుగుతున్నారు కదా. వాళ్ళ కోసమే మళ్ళీ చెప్పాల్సి వస్తుందండి. వాళ్ళకి మరి అర్థం కావాలి కదా. ఎప్పుడైతే మనం అందులో హాయ్ అని పెడతామో అందరికి అర్థమయ్యేలాగా చక్కగా తెలుగులో పెట్టాను అనమాట. అక్కడ నా అడ్రస్సు, చక్కగా నా అడ్రస్సు, నా పేరు, మా ఊరు పేరు, మా జిల్లా పేరు, మా పిన్ కోడ్ నెంబర్, మా ఫోన్ నెంబరు మొత్తం అన్నీ ఒక్కసారి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినప్పుడు మీకు ఏమేమి వస్తాయంటే అసలు నేను ఎక్కడ, నేనేంటి, నా బయోడేటా ఏంటి అసలు మొత్తం వచ్చేస్తుంది అక్కడ.
ఓకే. మన షాపులో ఏమేమి ఉన్నాయి అసల? రూ. 5 ఐటెమ్ కాడ నుంచి ఇంకా పైన ఐటెమ్ వరకు కూడా ఏమేమి ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేయండి, క్యాటలాగ్ లింక్ ఓపెన్ అవుద్ది. ఒకసారి అక్కడ క్లిక్ చేయగానే మొత్తం ఐటెమ్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. మన దగ్గర ఉన్న ఐటెమ్స్, యాక్సెసరీస్ మొత్తం అన్నీ ఓపెన్ అవుతాయి. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ ఉంటాయి. రాడ్లు, టెలిస్కోప్ రాడ్లు, మిషన్లు మొత్తం మన షాప్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా. అయి పైన నేను ప్రతిసారి చెప్తున్నాను కదా! ఫోటో మీద క్లిక్ చేసేయండి. 4, 5 ఫోటోలు ఓపెన్ అయిపోతాయి. అంటే ఈ మిషను, సపోజ్ ఈ మిషన్ కోసం మాట్లాడుకుంటే, ఈ మిషను ఈ ఫ్రంట్ వ్యూ ఎలాగుంది, బ్యాక్ సైడ్ ఎలాగుంది, ఈ సైడ్ ఎలాగుంది, ఓకే. ఫోటోల వరకు బాగుంది. మరి దీని డిస్క్రిప్షను, ఓకే. దీని గేర్ రేషియో ఏంటి, మెటీరియల్ ఏంటి, బాండింగ్ ఏంటి, దీని కెపాసిటీ ఏంటి, పూర్తిగా డిస్క్రిప్షన్‌లో రాసి ఉంటది. ఓకే. అది బాగుంది. రేట్ ఎంత? రేటు కూడాను చక్కగా ఫోటోల కిందే క్లియర్‌గా రాసి ఉంటది. అంటే ఒక్కసారి మీరు వాట్సాప్‌లో హాయ్ అని పెట్టినంత మాత్రం చేత మీకు నా అడ్రస్సు తెలుస్తుంది. మన షాప్ క్యాటలాగ్ లింకు వస్తుంది. మన షాప్ క్యాటలాగ్ లింక్‌లో మన దగ్గర ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో మీకు ఒక అవగాహన వస్తుందనమాట. ఒకసారి మీరు హాయ్ అని పెట్టినంత మాత్రం చేత. ఓకే. చూశారు కదా! ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడాను మన గత వీడియోలో రాడ్ల కోసం, ఈ వీడియోలో మిషన్ల కోసం మాట్లాడుకున్నాం కాబట్టి, నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ కొత్త ఐటెమ్స్ తోటి మళ్ళీ మీ ముందుకొచ్చి వాటి కోసం మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇంతవరకు మన వీడియో చాలా ఓర్పుతో చూసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలాగే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుద్దనంటే నేను ఏం కొత్త ఐటెమ్స్ తీసుకొచ్చినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అనమాట. నోటిఫికేషన్ ద్వారా అంటే మనం పూర్వకాలంలోని ఉత్తరాలు రాసుకునేవాళ్ళు కుశల ప్రశ్నలతోటి, బావగారు ఎలాగున్నారు, లేకపోతే అన్నయ్య గారు ఎలాగున్నారు, తమ్ముడు గారు ఎలాగున్నారు అని చెప్పని ఒకళ్ళకొకళ్ళు కార్డుల ద్వారా, ఉత్తరాల ద్వారా కుశల ప్రశ్న ఎలాగైతే తీసుకున్నారో అలాగా మన కస్టమర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి మన షాపులోకి ఏమొచ్చినాయో ఈ క్యాటలాగ్ అనే ద్వారా వాట్సాప్‌లో ఒకసారి హాయ్ అని పెట్టడం ద్వారా ఆర్‌కే అనే షాపులోకి ఏమేమి వచ్చినాయి, మన షాపులో ఏమేమి ఉన్నాయి, ఓ రాడ్ కావాలి మన షాపులో ఉన్నాయి, మిషన్ కావాలి ఉన్నాయి, లైన్ కావాలి ఉన్నాయి, ఆ రేట్లు ఎంత ఉన్నాయి, ఏంటి మంచి చెడ్డ మొత్తం అన్నీ కూడాను మనకి ఒక అవగాహన కల్పించడానికి ఆ క్యాటలాగ్ మనకు ఓపెన్ అవుద్ది, కనిపిస్తుంది. మరి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసేయాలన్నమాట. మీరు ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ సబ్స్క్రైబ్ బటను, ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్‌లో పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్‌లో పెట్టుకుంటే మీ ఫోన్‌కి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తది. మీరు ఆఫీస్‌కెళ్ళిన తర్వాత, లేకపోతే వర్క్‌కెళ్ళిన తర్వాత, లేకపోతే మీకు ఖాళీ ఉన్న టైంలోనే ఒకసారి క్లిక్ చేసి, మనోడి దగ్గర ఈ ఐటెమ్స్ వచ్చినాయా, ఇవా అని చెప్పేసి చూసుకొని మీకు కావాలితే మన క్యాటలాగ్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మీకు ఏమి కావాలో అక్కడ ప్లస్ ఉంటది. ప్లస్ సింబల్ ఉంటది. ఒకటైతే 1, రెండైతే 2 ప్లస్ ఉంటది. తర్వాత ప్లేస్ ఆర్డర్ అని వస్తది. ఆర్డర్ కన్ఫర్మ్ అని చెప్పని వస్తది. చేసుకుంటే నా ఫోన్‌కి వచ్చేస్తది. మీ అడ్రస్ పూర్తిగా పెట్టండి. మీ పేరు, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నెంబర్, మీ ఫోన్ నెంబరు కరెక్ట్‌గా పెట్టినప్పుడే నేను అక్కడికి సర్వీస్ ఉందా లేదా? ఒకవేళ సర్వీస్ ఉంటే ఏ సర్వీస్ ఉంది? దాని కొరియర్ ఛార్జీ ఎంత అవుతుంది? ఏంటి? మొత్తం అన్ని వివరాలు అక్కడ క్లియర్‌గా మీకు మెన్షన్ చేసి ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని కార్డు మీకు పెడతాను. మీకు నచ్చినోళ్ళు ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని చేసి మన దగ్గర దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదండి. ఇది గుర్తించండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకొని మీ అందరి ముందు వాటి కోసం మాట్లాడతానికి ప్రయత్నిస్తాను. నమస్తే. జై హింద్.